డాకు మహారాజ్ 2025 సంవత్సరంలో జనవరి 12న సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలో నందమూరి బాలయ్య డాకు మహారాజ్ ఒకటి. పేద ప్రజలను ఆదుకునే నాయకుడిగా బందిపోటు పాత్రలో బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారు. మరణాన్నే వణికించిన మహారాజుది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవరా, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కథానాయకులు. బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్ 2 పాటలు పాజిటివ్ రెస్పాన్స్ ను సాధించాయి. మరోవైపు ప్రమోషన్స్ లో చిత్ర బృందం వేగం పెంచింది. డైరెక్టర్ బాబీ మీడియా ఛానళ్లకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో తాజాగా బాబీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. డాకు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణను ఇప్పటి వరకు చూడని విధంగా చూపిస్తున్నారు. సెట్స్ లో ఆయన ఎనర్జీ అన్స్టాపబుల్ అని చెప్పారు. మరి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కూడా ఆయన డూప్ ను వినియోగించలేదు. ఎంత కష్టమైన సీన్ అయినా బాలకృష్ణనే స్వయంగా చేశారు. ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రకథ రాశాను. గేమ్ చేంజర్ కు మా సినిమా పోటీ కాదు. సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు విడుదల కావటం సహజం, అలాగే మాది కూడా. మరి ఈ చిత్రంలో అన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఇక యానిమల్ సినిమా విడుదల కంటే ముందే బాబీ ఈ సినిమా గురించి చెప్పారు. ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. బాలకృష్ణ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో బాబీ రోల్ కూడా అంతే ఉంటుంది అని తెలియజేశారు. ఆయన పాత్రకు 100% న్యాయం చేశారు. నేను దర్శకుడిగా బాలకృష్ణ, చిరంజీవిని చూసి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. దర్శకుడు ఏం చెబితే బాలకృష్ణ అదే చేస్తారు. జనవరి 4న డలాస్లో డాకు మహారాజ్కు సంబంధించి భారీ ఈవెంట్ చేస్తున్నామని బాబీ అన్నారు. ఇక టికెట్ ధరల విషయంలో దిల్ రాజు ఒక పరిష్కారం చూపిస్తారని నమ్ముతున్నా.